హీరో నాగార్జునకి చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు రంగం సిద్ధమైందని హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు ఈ మేరకు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని, హైడ్రా ఇప్పుడు చెరువుల్లో అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ని కూడా కూల్చివేసే దిశగా ఈ హైడ్రా ఇప్పుడు అడుగులు వేయబోతుంది. ఆ విధంగానే రంగనాథ్ గారు హీరో నాగార్జునకి జలక్ ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్కి ఏం కాబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, హీరో అక్కినేని నాగార్జునకి చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అలాగే హైడ్రా రెడీ అయినట్లుగా ఇప్పుడు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెరువులని ఆక్రమించి ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసే పనిలో హైడ్రా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ దగ్గర ఆగింది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ నమ్మేవాళ్ళు ఉంటే కనుక ఇలాంటివి చెప్తుంటుంది ప్రభుత్వాలు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చేయబోతున్నారు అనేది ఒక ప్రచారం. హైడ్రా అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాగా. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లస్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలు ఏదన్నా గురైతే కనుక వాటిని కూల్చివేయటం, తొలగించడం. అలాగే ఇప్పటి వరకు 1979 నుంచి 2023 వరకు ఆక్యుపై అయినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల్ని మళ్ళా పునరుద్ధరించాలి, ప్లస్ ఆ చెరువుల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలి. కాబట్టి ఈ హైడ్రా డ్యూటీ అది అని చెప్పి దాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి దాని కమిషనర్గా రంగనాథ్ ఐపీఎస్ని నియమించారు. రంగనాథ్ ఐపీఎస్ అంటే ఎంతో కొంత నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసేటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన ట్రాఫిక్ చేసినా, ఏది చేసినా, ఏ డిపార్ట్మెంట్ చేసినా వీలున్నంత వరకు కొంచెం ముక్కుసూటిగా నిజాయితీగా చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన్ని కమిషనర్గా పెట్టంగానే నిజంగానే సీరియస్గా ఉంటుంది అని చెప్పేసి సహజంగా భావిస్తూ ఉంటాం. సో ఇప్పుడు చెరువుల్లో ఆక్రమణలు తొలగించడం అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంటంటే ఎన్ కన్వెన్షన్. ఎందుకంటే దాదాపు 3 ఎకరాల్లో దాన్ని ఆక్యుపై చేసి ఎన్ కన్వెన్షన్ నియమించాడు హీరో నాగార్జున అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం కాదు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన అది పనిగా దాన్ని హైలైట్ చేశాడు. ఎన్ కన్వెన్షన్ కూల్చేయాలి అని చెప్పి అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అవును, అది అప్పటి నుంచి డిమాండ్ ఉంది. దానికంటే ముందు కూడా ఇప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగింది అది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక పెద్ద ఉద్యమాన్ని లేపినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజున చెప్పింది ఏంటంటే, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కల్వకుంట్ల ఫ్యామిలీ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆక్రమణలు మొత్తం తొలగించేస్తాము, ఆంధ్ర వాళ్ళని పంపించేస్తాము, ఎక్కడ ఆక్రమణలు ఉండటానికి లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే 2014లో అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. నిజంగా వీళ్ళు ఆక్రమణలు తొలగిస్తారేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఆ టైంలో ఏం చేశారంటే 2014లో అధికారం రాగానే కేసీఆర్ అండ్ టీం ఏం చేసిందని అంటే అయ్యప్ప సొసైటీలోకి వెళ్ళి ఆక్రమణలను కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారు. చేసి ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ దగ్గర ప్రొక్లైన్లు పెట్టారు తీసుకెళ్ళి, ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తాము అని. సో ఈలోపు ఆ బిల్డర్స్ అందరూ వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కిక్ బ్యాక్స్ ఇచ్చేసారు. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ నాగార్జున వెళ్ళి కేటీఆర్తో మాట్లాడుకున్నారు. ఆ రోజు నుంచి మేమిద్దరం బాయ్ మేమిద్దరం స్నేహితులము, అసలు మా ఇద్దరు మధ్య స్నేహం ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి వాళ్ళు తరచూ అనేక వేదికల మీద చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ రోజున ఆగిపోయింది. అప్పటి నుంచి ఆక్రమణల తొలగింపు అనేది మర్చిపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత కూడా మర్చిపోయింది. 2 సార్లు అధికారం కోల్పోయింది. ఆంధ్ర కాంట్రాక్టర్లతోటి, ఆంధ్ర బిల్డర్స్ తోటి అంటకాగి వాళ్ళతోటి స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటూ వ్యాపారాలు చేసుకొని దిగిపోయింది ఆ పార్టీ. కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారనేది కాంగ్రెస్ పార్టీ చెప్పి ఈ ఆక్రమణలు వీటన్నిటినీ తర్వాత కేసీఆర్ అండ్ టీం, కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకున్నటువంటి సంపదను అంతా కూడా తెలంగాణ సమాజానికి పంచుతాను అని చెప్పేసి ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చాడు.
రేవంత్ రెడ్డి. అలాగే రాహుల్ గాంధీ తోటి కూడా ఇప్పించాడు ఎన్నికల సందర్భంగా. సీన్ కట్ చేస్తే తెలంగాణ సమాజం నమ్మి సమైక్య పాలకులే బెటరు కేసీఆర్ కన్నా కూడా అని భావించి రేవంత్ రెడ్డిని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. రేవంత్ రెడ్డిని కూడా ఎంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా తెలియకుండానే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. ముందైతే బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకూడదని బీఆర్ఎస్ పార్టీని దించేసి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు కేటీఆర్ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుంది. ఆయన అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఏవైతే 6 హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలి, దాంతోపాటు మొత్తం ప్రక్షాళన చేస్తానన్నాడు, ఆయన చేయాలి అది అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కొన్ని రకాల స్టేట్మెంట్స్ ఈ మధ్యకాలంలో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, మొత్తం భ్రష్టు పట్టిపోయింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఆ పాలనలో, కాబట్టి మళ్ళీ నేను దాన్ని రివోక్ చేయాలి, దాన్ని పునర్నిర్మాణం చేయాలి, విధ్వంసం చేశాడు అని చెప్పి మొదలుపెట్టి జిల్లాల సంఖ్యను కూడా తగ్గించాలి అనేది ఒకటి. తర్వాత రైతు బంధు అనేదాన్ని ఒక లిమిట్ చేసి 100 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళకి కాకుండా దానికి ఒక సిస్టమ్ పెట్టాలి అనేటువంటిది ఇంకొక నిర్ణయం. ధరణి పోర్టల్ రద్దు చేసి దాన్ని మళ్ళీ సైంటిఫిక్గా తీసుకురావాలి అనేది ఒకటి. తర్వాత ఇందిరమ్మ కమిటీలు పెడతామని చెప్పి ఒకటి. ఈ పరిపాలనా సంస్కరణలు. దీంతోపాటు హైదరాబాద్ సిటీలో చుట్టూరు కూడా శాటిలైట్ టౌన్షిప్లు అనేది ఏర్పాటు చేస్తాము. ముచ్చర్లు అనేది మరొక సైబర్ సిటీ, సైబరాబాద్ లాగా అక్కడ ముచ్చర్లు తయారవుతుంది. ఇలాంటి ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనల వల్ల రియల్ ఎస్టేటు వ్యాపారం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి అండ్ టీం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే వ్యాపారం చేసిందిగా. వాళ్ళు 100 ఎకరాలు కొనుక్కోవటం, అక్కడ ఏదో ఒక కంపెనీ వస్తుందని ప్రచారం చేయడం, ఆ భూములు రేట్లు పెట్టుకోవడం, అమ్ముకోవడం, ఇదే కదా వ్యాపారం చేసింది వాళ్ళు. 10 సంవత్సరాల పాటు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం. పరిపాలన చేయలే వాళ్ళు. పరిపాలన చేసినా కానీ రెండో ప్రాధాన్యం, ఫస్ట్ ప్రాధాన్యత రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి అనేది ఉద్యమకారులే చెప్పారు, మనం చెప్పడం కాదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ఆక్రమణ తొలగించేసాము, ఆంధ్ర వాళ్ళంతా ఆక్రమణ చేశారని చెప్పి ప్రచారం చేశారు కదా, ఇప్పుడు కూడా హైడ్రా అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి, హైదరాబాదు వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతుంది, చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురయ్యి, కాబట్టి వాటిని బయటికి తీసుకురావాలి, ఆక్రమణ తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన హైడ్రాని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆక్రమణ తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. శ్రీకారం చుట్టేటువంటి క్రమంలో మళ్ళీ 15 సంవత్సరాల క్రితం తెర మీదకి వచ్చినటువంటి ఎన్ కన్వెన్షన్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు హైడ్రా ఏర్పడింది, ఆక్రమణ తొలగించబోతుంది, చెరువులన్నింటినీ పునరుద్ధరించబోతున్నారు. కొన్ని 100 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి హైదరాబాద్లో, కాబట్టి వెంటనే ఆక్రమణకు కూల్చేస్తామని మళ్ళీ ఎన్ కన్వెన్షన్ వచ్చింది. ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తారా, ముందు ఎన్ కన్వెన్షన్ కూల్చి తర్వాత మా దగ్గర రండి అనేటువంటి డిమాండ్కి ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు వచ్చేసారు. అసలు సాధ్యమా? చెరువులను ఆక్రమించేసి అపార్ట్మెంట్లు కట్టుకొని అపార్ట్మెంట్లు అమ్మేస్తే ఆ అపార్ట్మెంట్లు కూల్చేసేటువంటి సాహసం చేస్తారా? అసలు ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని అంటే, మరి కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? వెరీ సింపుల్. 2014 నేను చెప్పాను కదా, ఆంధ్ర వాళ్ళు ఆక్యుపై చేసేసారు చెరువులన్నింటిని అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? కిక్ బ్యాక్స్. సేమ్ ఇప్పుడు కూడా హడావుడి చేస్తారు. ఎన్ కన్వెన్షన్ దగ్గర మళ్ళీ అది పెడతారు, మిగతా వాళ్ళందరూ కూడా పొలోమని వెళ్తారు, జరగాల్సిన తెర వెనుక జరిగిపోతుంది. దాని గురించి తప్పితే నిజంగా వీళ్ళు కనుక చెరువులను కనుక పునరుద్ధరించాలి అని అంటే సాధ్యపడే అంశమా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కేవలం ఈ బిల్డర్స్ను లేకపోతే ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు వచ్చేసి కలిసి వాళ్ళకి కావాల్సింది ఏదో ఇచ్చేస్తే, అంటే బెదిరించేందుకు మాత్రం ఈ ప్రయత్నమా? మరి ఎన్ కన్వెన్షన్ ఏంటి, ఎప్పటి నుంచి ఉంది అది? ఒకవైపు ఎల్ఆర్ఎస్ అంటున్నావు కదా ఒకవైపు, ఇంకోవైపు ఎన్ కన్వెన్షన్ అంటున్నావు. ఎన్ కన్వెన్షన్ ఎన్ని సంవత్సరాల క్రితం అది కట్టారు, ఇప్పుడు మళ్ళీ ఎన్ కన్వెన్షన్ ఎందుకు తీసుకొస్తున్నావు? ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నావు? దాని వెనక ఏముంది అనేది తెలంగాణ సమాజానికి తెలియదా? తెలంగాణ సమాజం అమాయకం కాదు కదా, ఉద్యమాల నుంచి పుట్టింది కదా. మరి ఆ తెలంగాణ సమాజం ఏం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు పెట్టారు, హైడ్రా యొక్క లక్ష్యం ఏంటి, హైడ్రాని పెట్టడం వెనుక దాగున్నటువంటి అంశం ఏంటి అనేది ఆ మాత్రం అర్థం కదా. సో నిజంగా కనుక చేయగలిగితే, హైడ్రా ఆక్రమణ కూల్చేయగలిగితే డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎగ్జాక్ట్. కానీ ఆ దిశగా వెళ్ళే అవకాశం
0.1% కూడా ఉండదు. కనపడలేదంటారు కనిపించట్లేదు. కనుచూపు మేర. కేవలం 2014లో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చేస్తారనేది మనం విశ్లేషణ చేసుకొని అవలోకనం చేసుకోవచ్చు.